స్టార్ట్. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కరప్షన్ అసోసియేషన్గా మారింది. అయితే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సక్రమమైన బాటలో నడిపిస్తానని ట్రెజరర్గా పోర్చి ఇస్తున్న చాతిరి బాబురావు సాగర్ కొద్దిసేపు మీడియా గాంధీ న్యూస్ ఛానల్ ప్రతినిధితో మాట్లాడినప్పుడు ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు. ప్రస్తుతం హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్లో జరుగుతున్న విషయాలపై ఆయన ఈ విధంగా స్పందించారు. నమస్కారం బాబురావు గారు. ఏ విధంగా ఉంది హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రస్తుతం? రేపు జరగబోయే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్కి సంబంధించిన ట్రెజరర్ ఎన్నికను అవినీతిమయంగా కూరుకున్న వివేక్ వర్గము అండ్ శివలాల్ వర్గము అండ్ అర్షద్, ఈ మూడు వర్గాలు కలిసి ముగ్గురు క్యాండిడేట్లను నిలబెట్టడం జరిగింది. వీళ్ళంతా కరప్షన్తో కూడుకొని మొన్న ఈ మధ్యలోనే 70 కోట్లను విశాఖ ఇండస్ట్రీస్ అని చెప్పి ఆ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ నుంచి ఆ డబ్బులను ట్రాన్స్ఫర్ చేయడము, ఇదంతా అసోసియేషన్కు బోర్డు నుంచి వస్తున్న డబ్బులను కొల్లగొట్టడం జరిగింది. దీనిపై అవినీతి జరుగుతుందన్న నేను వారిపై ఇండిపెండెంట్గా కాంటాక్ట్ చేయడం జరుగుతుంది. ఈసారి తప్పకుండా కరప్షన్ ఆపాలి. మరి ఈ యొక్క ఫండ్స్ను కూడా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్కు మళ్ళీ రిటర్న్ వచ్చే విధంగా ప్రయత్నం జరగాలని నా యొక్క దృఢ నిశ్చయం. దాని గురించి తప్పకుండా ఏదైతే 70 కోట్లు ట్రాన్స్ఫర్ జరిగిందో దాని మీద సిఐడి ఇన్వెస్టిగేషన్ కూడా జరుగుతుంది. దాంట్లో ఈ అవినీతి చేసిన వాళ్ళను తప్పకుండా వాళ్ళ మీద చర్య తీసుకోవాలని నా యొక్క డిమాండు. అదేవిధంగా రేపు జరిగే ఎన్నికలలో మంచి వ్యక్తులకు, కరప్షన్ లేని వ్యక్తులను ఎన్నుకొని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అభివృద్ధి బాటలు నడిపించే విధంగా సహకరించాలని నేను ప్రతి మెంబర్ను కోరడం జరుగుతుంది.